ముందుగా ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. జూలూరుపాడు బీజేపీ మండల సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ రైతు భరోసా ఖరీఫ్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, రబీలో ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు 2-3 ఎకరాలు మాత్రమే డబ్బులు రైతుల ఖాతాలో వేసినారు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి కొంతమందికి మాత్రమే 6,000 రూపాయలు ఇచ్చినారు. పంటలన్నిటికీ కూడా బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రోజు ఒక సన్న వడ్లకు మాత్రం ఇస్తున్నారు. పంటల బీమా, రైతు బీమా అమలు చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ రైతులను, వ్యవసాయ కూలీలను, నిరుద్యోగులను, మహిళలను, వృద్ధులను, వికలాంగులను అందరినీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసినది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 31,000 కోట్లు అని చెప్పి లాస్ట్ లో ఫైనల్ తీర్మానం చేశారు. ఫస్ట్ 45,000 కోట్లు, 39,000 కోట్లు, చివరిలో 31,000 కోట్లు అని చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావు గారు పదే చెప్పారు మంత్రివర్యులు, మేము రైతులకు ఇస్తున్న 31,000 కోట్లు ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. ఈ రోజున 20,000 కోట్ల చిల్లర ఇచ్చేసి అందరికి మాఫీ అయింది అని చెబుతున్నారు. ఇది రైతులను మోసం చేసినట్టే. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకి మీరు రుణమాఫీ చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మాఫీ కాక ఇబ్బంది పడి ఈ ప్రభుత్వంలో అయిద్దని ఆశతోటి అందరూ మీకు ఓట్లు వేశారు. రైతు భరోసాను మీరు పెట్టారు, ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పి సర్వేల పేరుతోటి ఏదో సర్వేలు చేస్తాం, గుట్టలు ఉన్నాయి, ఈ రియల్ ఎస్టేట్ భూములు అనే చెప్పారు. వాడిని ఎవరు ఇవ్వని చెప్పలేదు. కానీ మొన్న ఖరీఫ్లో ఇవ్వలేదు. ఖరీఫ్లో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇవ్వకపోతే రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు. రబీలో ఇస్తామని చెప్పి ఆశ పెట్టారు. రబీ కూడా అయిపోతుంది. ఈ రోజు వరకు కూడా మీరు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఈ రోజు వరకు కూడా మీరు రైతులకి తూతూ మంత్రంగా కొద్దిగా 2 ఎకరాల 3 ఎకరాలకు వేసినా చెప్తున్నారు. ఇది న్యాయం కాదు. మీరు రైతులందరికి కూడా మీరు ఇస్తున్న ఎకరానికి 15,000 చేత కాదు, 12,000 ఇస్తామని చెప్పారు. ఆ 12,000లో ఇప్పుడు 6,000 వేస్తామన్నారు. కనీసం 6,000 అన్న రైతులందరికీ వేయాలని చెప్పి మేము కిసాన్ మోర్చా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఈ రోజున మనకి పంటలకి బీమా సౌకర్యం ఉంది, ఫసల్ బీమా అని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోతే వచ్చే నష్టపరిహారానికి ఇంతవరకు మీరు బీమా ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు. మరి అవి ఖచ్చితంగా ఆదుకోవాల్సి ఉంది. అదే కాకుండా రైతులకు మీరు దాదాపు అన్ని పంటలకి మేము బోనస్ ఇస్తాం 500 రూపాయలు అని చెప్పి ఈ రోజున సన్న వడ్లకి కొద్ది మాత్రం బోనస్ ఇచ్చి మేము బోనస్ ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఇది రైతులు మోసం చేసినట్టే. ఖచ్చితంగా మీరు రైతులకి పండించిన పంటలన్నిటి కూడా బోనస్ ఇవ్వాలి. మరి రైతు బీమా ఉంది, అది కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు సరిగా, అది ఇంప్లిమెంట్ చేయాలా. ఖచ్చితంగా కనుక మీరు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కిసాన్ మోర్చా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి. కావున మీరు ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన హామీలని అమలు చేయాలని చెప్పి మేము కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం.